తెలంగాణ ప్రజలందరూ, ప్రత్యేకంగా ఉద్యమకారులందరూ చర్చించుకుంటున్న నియోజకవర్గం స్టేషన్ కన్పూర్. న్యాయవంచన చేసి, నమ్మక ద్రోహం చేసి, దేవుడు లాంటి కేసీఆర్ గారిని నమ్మించి మోసం చేసి, బ్లాక్ మెయిల్ చేసి, ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, బిడ్డకు ఎంపీ టికెట్ ఇచ్చి, కోట్ల కొద్ది రూపాయలు ఇచ్చి కష్టాల్లో ఉన్న టీఆర్ఎస్ పార్టీని ఆదుకుంటాడంటే నడి సంద్రంలో ముంచి తన పబ్బం గడుపుకోవడానికి, రాజకీయ లబ్ధి కోసం ఈరోజు అంతకుముందే ఒప్పందం చేసుకున్న రేవంత్ రెడ్డితో కలిసి 100 కోట్ల కమ్ముడు పోయి తెలంగాణ చరిత్ర ఉన్నంతకాలం నమ్మక ద్రోహి ఎవరంటే కడియం శ్రీహరి అనే తన జీవితంలో ఒక పెద్ద మచ్చగా మిగిలిపోతా ఉంది. స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ బిడ్డగా, దళితుడిగా కడియం శ్రీహరిని వెంటాడుతాం అడుగడుగున ఆయన రాజకీయ భవిష్యత్తును సమాధి చేయడమే లక్ష్యంగా రాత్రింబవళ్ళు కష్టపడతాం. కడియం శ్రీహరి వారసురాలుగా వస్తున్న కడియం కావ్యం చిత్తుగా ఓడగొట్టడమే లక్ష్యంగా ఈరోజు ముందుకెళ్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తను ముఖ్యమంత్రి అయి మర్చిపోయి అనేక రకాలుగా అబద్ధాలు, కేసీఆర్ గారి మీద అవండాలు, దూషణలు చేసుకుంటూ తన ప్రచారం సాగుతూ ఉంది. ఇట్లాంటి పోకంత పుట్రోడు గుడ్రకం ఒక పిట్టల దొర లెక్క మాట్లాడుతూ ఆయన గతంలో మాట్లాడిన మాటలు ఎట్లుంటాయంటే, ప్రజలు మేము అబద్ధాలు మాట్లాడాలనే కోరుకుంటారు కాబట్టి మేము అబద్ధాలనే మాట్లాడతామని చెప్పేసి నిస్సిగ్గుగా మహిళలను అనేక హామీలు ఇచ్చి ఈరోజు ఆ మహిళల చేతనే చీకొట్టుకునే పరిస్థితిలో మరి రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి, నీకు సిగ్గు శరము ఏమైనా ఉంటే ఇప్పటికైనా ఒక ముఖ్యమంత్రి హోదాను నిలబెట్టుకో. తుపాకీ రాముడు లెక్క మాట్లాడి అబాస్ పాలు కావద్దని నీకు సూచిస్తున్నాం. ఇప్పటికీ ప్రకటించిన హామీలు నెరవేరాలంటే ప్రజలందరూ ఇప్పటికే నీకు కళ్ళు దాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కరువు ప్రాంతాన్ని ఎండిన పంటలను చుట్టుకుపోతే అప్పుడు పంటలకు నీళ్ళు ఇస్తూ నాగార్జున సాగర్ కింద రైతు బంధు పెట్టుబడి పెట్టే విత్తనాలు కానీ నారు కానీ మరి ఎరువులు కొనే సమయంలో ఇవ్వాల్సిన రైతు బంధు కేసీఆర్ బస్సు యాత్ర చేస్తే
వాళ్ళు కోసాక పంట చేతికొచ్చే సమయంలో రైతు బంధిస్తాం. ఇప్పటి వరకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పెండింగ్లు అట్లాగే ఉన్నాయి. 1,00,000 మందికి పెళ్ళని 1,00,000 తులాల బంగారం ఎక్కడ రేవంత్ రెడ్డి? ఈరోజు తెలంగాణ మాదిగలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి ఒక మాదిగ బిడ్డ లేడు. దామోదర్ రాజనరసింహ మోచి, అదేవిధంగా ప్రసాద్ కుమార్ స్పీకర్ పంబాల మాల ఉపకులము, అదేవిధంగా బట్టి విక్రమార్క మాల దాసరి. సో మంత్రివర్గంలో ఒక్కరికి కూడా మాదిగలకు అవకాశం లేదే. ఎంపీ అభ్యర్థుల్లో 2 మాలులకు ఓ బయళ్ళ అని చెప్పుకునే బయళ్ళకు, అది కూడా ఆ కుటుంబాలకు అక్కడ వెంకటస్వామి కుటుంబానికి సంబంధించిన వివేక్, వినోద్ అండ్ డాక్టర్ వంశీ పెద్దపల్లిలో, నాగర్కర్నూలులో బట్టి విక్రమార్క సోదరుడు మల్లు రవికి, ఇక్కడ కడియం శ్రీహరికి, తర్వాత కడియం కావ్యకి. అంటే మొత్తం కూడా కుటుంబ పాలనకు మా పార్టీ ఆదర్శం అన్నట్టు టికెట్లు కేటాయించడం జరిగింది. మాదిగ అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం, మాదిగ ఉనికి చాటుకోవడం కోసం తెలంగాణ మాదిగలారా ఐక్యం కండి, ఎక్కడ మాదిగ బిడ్డలు ముందు వరుసలో ఉంటే వారిని గెలిపించుకోండి అని చెప్పేసి ఇప్పటికే ఆ పార్టీలో ఉన్న మోదుపల్లి నరసింహుడు, మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఏమాత్రము సామాజిక న్యాయం తెలియని కడియం కావ్యకి మొన్న సీఎం రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు కడియం కావ్యకి బాధ్యత అప్పచెప్తున్నాం. రేపు కేంద్రంలో ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించాలంటే కావ్య ముందుండి కొట్లాడుతుందన్నట్టు మాట్లాడడం చాలా హాస్యాస్పదం. కడియం శ్రీహరి ఎన్నడూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏబీసీల గురించి మాట్లాడలేదు. 2004 నుండి 2014 వరకు, అంతకుముందు ఆయన టీడీపీలో అధికారంలో ఉన్నప్పుడు ఆయన అధికారాన్ని ఉపయోగించి మాదిగల మీద లాఠీ చార్జ్ చేసిండు, మాదిగలను అణిచివేసాడు. యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈయన టీడీపీలో ఉండి కొట్లాడవలసి ఉండే దళితుడని చెప్పుకున్న కడియం. కానీ ఏనాడు కూడా ప్రతిపక్షంలో ఎస్సీ ఏబీసీలు వర్గీకరించాలని కొట్లాడలేదు. ఉషా మేర కమిషన్ వేయడానికి దండోరా ఉద్యమకారులు కొట్లాడి సాధించుకునే కానీ ప్రతిపక్షంలో ఉన్న కడియం ఏం చేయలేదు. సామాజిక న్యాయం గురించి కానీ, మాదిగల దండోరా గురించి కానీ, సామాజిక న్యాయం గురించి కానీ తెలియని కడియం కావ్యకు ఏబీసీల బాధ్యత అప్పచెప్తా అని రేవంత్ మాట్లాడడం హాస్యాస్పదం. ఏమాత్రమో అవగాహన లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. చివరిగా ఈరోజు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులు అయోమయంలో పడ్డారు. ఆయన టీడీపీలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన కక్ష సాధింపు చర్యలు కావచ్చు, అణిచివేత కావచ్చు, గురి చేసింది ఆనాడున్న కాంగ్రెస్ వాళ్ళని. ఈరోజు చీమల పుట్టలో కట్లపాము చేరినట్టు కడియం శ్రేణి కాంగ్రెస్లో చేరడంతో
వాళ్ళ ఉనికి ఆగమ్య గోచరమైంది. ఇన్ని రోజులు ఇందిరా కాంగ్రెస్, ఇందిరను నమ్ముకొనున్న కార్యకర్తలు ఇందిర కూడా అయోమయంలో పడ్డది. ఒకవేళ కనుక కాంగ్రెస్లో కడియం అట్లే ఉంటే ఇందిర రాజకీయ భవిష్యత్తు శూన్యమని తన అనుచరులతో మాట్లాడినట్టు తెలుస్తూ ఉన్నది. ఈరోజు బీఆర్ఎస్ శ్రేణుల కంటే కడియం శ్రేణిని ఓడగొట్టడానికి కాంగ్రెస్ శ్రేణులే ఎక్కువగా పనిచేస్తున్నాయి. వెరసి కడియం కావ్యకు ఇప్పుడు డిపాజిట్ రాకుండా కడియం శ్రేణికి సిగ్గు, శరము, రోషము, నైతిక విలువలు ఏమని ఉంటే బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అప్పుడు నీ కులం పేరు చెప్పి నువ్వు ఏ పార్టీ నుండి ఏ కులం పేరు చెప్పుకొని వస్తావో రా. గణపురం నుండి డాక్టర్ రాజయ్య తాటికొండ మాదిగా బిడ్డగా నేను పోటీలో ఉంటానని చెప్పేసి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించాడు. నీవో నేనో తేల్చుకుందాం రా అని చెప్పేసి సవాల్ విసురుతున్నాం. జై తెలంగాణ.